ఓం ఐం ప్రేం శ్రీమాత్రే నమః. మనము లలితా త్రిశతిలోని కందర్ప విద్య అనే నామం యొక్క విశేషాంశమును తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా గురుకృప, స్వయం కృప మరియు దేవి కృప, ఇష్టదేవత కృప మనము సాధించాలి. అప్పుడే మనము ఈ శ్రీ విద్యను ఉపాసించగలము అని చెప్పుకున్నాము. అందులో భాగంగా ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఒక ఉపాసకుడు సుమారు 30-40 సంవత్సరం నుండి శ్రీ విద్య యొక్క షోడశి సాధన చేస్తూ ఉండేవారు. వారు ఒకసారి వారి గురువు గారిని కలిసినప్పుడు, మహారాజ్ చెప్పండి, నేను చేస్తున్న షోడశి సరి అయినదా కాదా అని అడిగారు. అంటే వారిలో సంశయము ఏర్పడినది. 40 సంవత్సరాల షోడశి సాధన చేసిన తర్వాత కూడా మనలో ఇంకా అలాంటి శంకలు ఉంటే ఆ సాధన ఎలా సఫలమవుతుంది? అంటే ఆ ఉపాసకునిలో 30-40 సంవత్సరాలు సాధన చేసినప్పటికీ ఆయనలో ఆత్మవిశ్వాసము లోపించడం వలన ఆయనకు షోడశి సాధన జరిగిందా లేదా అనే విషయం పైన అనుమానం ఏర్పడింది. దానిని మరి ఒకరితో పంచుకోవడము జరిగినది. ఇలాంటి శంకలు సాధకునకు ఉండకూడదు అనే విషయము స్పష్టమైనది. ఇలాంటి శంకలు ఉంటే ఆ సాధన ఎలా సఫలమవుతుంది? అన్ని సంవత్సరాల సాధన ఏమవుతుంది? అందుకని శాస్త్రం ఏమంటుందంటే, సంశయాత్మ వినశ్యతి. సంశయము ఉంటే సాధనలో సఫలత ఉండదు. మరి దీనికి సంబంధించి మరి ఒక కథను కూడా మనము తెలుసుకుందాం. ఇది కేరళలో జరిగిన ఒక ప్రాచుర్యం పొందిన కథ. ఒక గ్రామంలో విషాన్ని తొలగించే ఒక వైద్యుడు ఉండేవాడు. అతడు వైద్యుడే కాదు, గురువు కూడా. అదే గ్రామంలో ఒక మందబుద్ధి గల బాలుడు ఉండేవాడు. ఆ బాలుడు ఎప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ విషాన్ని తొలగించే విద్యను నేర్పించమని అడుగుతూ ఉండేవాడు. అనగా ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా సూక్ష్మజీవుల వల్ల, పాము వంటి విషకీటకాల వల్ల ఏదైనా ఆపద ఏర్పడినప్పుడు ఆ విషయాన్ని తొలగించే వైద్యము ఆ గురువు గారికి వచ్చు. అలాంటి విద్యను తనకు బోధించమని మందబుద్ధి గల ఒక శిష్యుడు అడిగేవాడు. ఆ బాలుడు గురువుని అడిగేవాడు. ఆ బాలుడు ఎప్పుడు ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని తొలగించే విద్యను నేర్పించమని అడుగుతూ ఉండేవాడు. అతడు మందబుద్ధి కాబట్టి అతడి మాటలు చేతలు సరిగా ఉండేది కాదు. అందుకని గురువుగారు ఇప్పుడు కాదు, మళ్ళీ 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 అని వెనక్కి పంపేవారు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. అప్పుడు ఆ మందబుద్ధి బాలకునికి ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడు నేను గురువుగారి దగ్గరికి వెళ్ళినా ఏమీ ఇవ్వడం లేదు, అందుకే వారు నాకు విద్యను ప్రసాదించడం లేదు అని భావించాడు. శాస్త్రం చెబుతుంది, గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి, లేదంటే మీ అంతరంలోని ప్రజ్ఞ యొక్క సంచి ఖాళీ చేసుకొని రావాలి, తిరిగి దానిని గురువు దగ్గర నింపుకొని వెళ్ళాలి అని. ఆ బాలుడు ఒక గుమ్మడికాయను తీసుకొని గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువుగారి ముందు పెట్టాడు. గురువుగారితో దానిని స్వీకరించి తనకు విషహరణ విద్యను ప్రసాదించమని కోరాడు. అప్పటికే అతడి ప్రవర్తనతో విసుగెత్తిన గురువుగారు కూష్మాండం అంటే గుమ్మడికాయ తెచ్చిన బాలునితో, విడ్డీ కుష్మాండం, మూర్ఖ్ కుష్మాండం అని అన్నారు. విడ్డీ అంటే మూర్ఖుడు అని. నువ్వు మూర్ఖుడివి, కూష్మాండం తీసుకొని వచ్చావు అని అని తిట్టాడనమాట. కానీ ఆ బాలకుడు గురువుగారు తనకు మంత్రదీక్ష ఇచ్చారని భావించాడు. గుమ్మడికాయను చూసి విడ్డీ కుష్మాండం అని గురువుగారు విసుగెత్తిపోయి అన్నాడు. విడ్డీ కుష్మాండం అంటే మూర్ఖుడా, ఏమిటి గుమ్మడికాయ తెచ్చావే నేను కసురుకున్నాను. ఆ మాట నా మందబుద్ధి బాలుడు ఏమనుకున్నాడు, అది ఒక మంత్రంగా భావించి గురువుగారు తనకు మంత్రదీక్ష ఇచ్చారని భావించాడు. నది ఒడ్డున కూర్చొని మంత్ర జపం ఇలా చేశాడు. ఏమని? విడ్డీ కుష్మాండం, విడ్డీ కుష్మాండం, విడ్డీ కుష్మాండం అని మొదలుపెట్టాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. ఆ బాలుడు ఇంటికి వెళ్ళలేదు. గ్రామస్తులే అతనికి భోజనం పెడుతున్నారు. ఒకరోజు అతనికి గురువుగారిని కలవాలని కనిపించింది. కొంతమంది సాధకులు గురూజీ వద్దకు వచ్చి, గురూజీ, మేము మా సాధనలో ఎంతవరకు వెళ్ళామో, మా కుండలిని ఎంతవరకు ప్రయాణించింది అని అడుగుతూ ఉంటారు. గురూజీ, మేము ఏ చక్రంలో ఉన్నామో
అంటే మీరు సంసారం అనే చక్రంలో ఉన్నారు అని గురూజీ వారికి సమాధానంగా చెప్పారు. అలాగే ఈ బాలకుడు తను ఏ చక్రంలో ఉన్నాడో తెలుసుకోవాలని గురువుగారి దగ్గరికి బయలుదేరాడు. దారిలో ఆ మందబాలుడికి ఒక దృశ్యము కనపడింది. ఆ దేశపు సామంతరాజు కూతురు పాము కాటు చేత మరణించింది. ఆ రాజు కూతురిని శ్మశానం తీసుకొని వచ్చాడు. ఈ బాలుడు అది చూసి ఆగండి ఆగండి, ఈ అమ్మాయికి ఏమైంది అని అడిగాడు. వారు ఆ అమ్మాయి సామంతరాజు కూతురని పాము కాటుతో మరణించిందని చెప్పారు. దానికి ఆ బాలుడు, అలా ఎలా జరుగుతుంది? ఆ అమ్మాయి మరణించడానికి వీలు లేదు, మా గురువు గారు సమర్థులు అని వారితో చెప్పాడు. అప్పుడు ఆ బాలుని గురువుగారి పేరు అడిగి తెలుసుకొని, మేము అక్కడి నుంచే వస్తున్నామని, కానీ వారు ఏమీ చేయలేకపోయారని చెప్పారు. దానికి ఆ బాలుడు, మా గురువు గారితో కాకుంటే నేను ఈ అమ్మాయిని రక్షిస్తాను అని చేతిలోనికి జలం తీసుకొని విడ్డీ కుష్మాండం విడ్డీ కుష్మాండం విడ్డీ కుష్మాండం అని 3 సార్లు మంత్ర జపం చేసి ఆ అమ్మాయి మీద చెల్లాడు. ఆ అమ్మాయి ప్రాణంతో లేచి కూర్చుంది. అదే సమయానికి అక్కడికి గురువుగారు వచ్చారు. గురువుగారు ఆ బాలుని గుర్తుపట్టి, ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావు అని అడిగారు. ఆ బాలుడు గురువుగారితో, మీరు ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తున్నానని చెప్పాడు. అప్పుడు గురువుగారు, నేను ఏ మంత్రాన్ని ఇచ్చాను అని అడిగితే ఆ బాలుడు గురువుగారి చెవిలో ఆ మంత్రాన్ని చెప్పాడు. ఏమని? విడ్డీ కుష్మాండమని. గురువుగారు అది విని అతని యొక్క అసమంజస అవస్థకు వెళ్ళిపోయారు. విశ్వాసంతో ఆ బాలుడు గురువు చెప్పిన ఒక శబ్దాన్ని నిరంతరం జపం చేయడం వలన ఆ బాలకునికి ప్రాణరక్షణ చేయగల శక్తి లభించింది. ఇక్కడ ఆ మందబాలుడైనప్పటికీ అతనికి గురువు పట్ల విశేషమైన గురుభక్తి మరియు ఆత్మవిశ్వాసం ఉండడం వలన ఆ మంత్రం యొక్క అర్థం తెలియక, మంత్రం కాకపోయినా అది ఒక తిట్టుని, విడ్డీ కుష్మాండం అనే మాటను అతను మంత్రంగా భావించి ఆ అమ్మాయి మీద పూర్తి సంకల్ప భావనతో ఆమె రక్షింపబడాలి అని సత్సంకల్పం చేశాడు. కాబట్టి ఆ అమ్మాయి ప్రాణాలతో లేచి కూర్చునింది. ఈ కథ వలన మనకు తెలిసింది ఏమంటే, విశ్వాసం ఫలదాయకం. ఈ విశ్వాసము మనకు ఇచ్చిన మంత్రదీక్షలో దీక్ష ఇచ్చిన గురువు పట్ల, మంత్ర అధిష్టాన దేవత పట్ల మరియు స్వయముగా మన యందు మనకు పూర్ణ రూపంలో దృఢంగా ఉండాలి. ఈ దృఢత్వం మన యొక్క దర్పాన్ని అంటే అహంకారాన్ని నశింపజేస్తుంది. అప్పుడు మనము కమ్ అవస్థలో ప్రవేశిస్తాము. కమ్ అనేది బ్రాహ్మీ స్థితి అవస్థ. బ్రాహ్మీ స్థితిలో ఏమవుతుంది? అవబోధాల నుండి దూరంగా శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా తీసుకెళ్తుంది. అప్పుడు శారీరక, మానసిక, భౌతికంగా నీకు తేడాలు కనిపించవు. ప్రత్యేక్ బ్రహ్మ యొక్క ఏకత్వము ఈ విధంగా ఉంటుంది. ఉపదిష్ట మంత్రం యొక్క ఉపాసనతో మన యొక్క అంతఃకరణ శుద్ధితో ఆవాహన చేస్తారు. ఈ ఉపదిష్ట మంత్రము వర్ణ సముదాయము వివేచనాత్మక భావంలో మనం జపించే మంత్రము అర్థం తెలుసుకొని జపించాలి. ప్రతి శబ్దం యొక్క అర్థము, ఆలోచన మనము తర్వాత చెయ్యాలి. విశ్వాసంతో ఆ మంత్రము జపం చేస్తూ ఉండాలి. నిరంతరం జరుగుతూ ఉండాలి. వారి అంతరంలో ప్రత్యేగాత్మ వికసితమై ప్రత్యేక్ బ్రహ్మ అనుభూతిని ఇస్తారు. ఇక్కడ షోడశ మంత్రము షోడశ కళలతో సంబంధం కలిగి ఉన్నది. షోడశ కళలతో వికసితమై ఉంది. దీక్షా సమయంలో మీరు అష్టమ కళలో కానీ దశమ కళలో కానీ ఉన్నప్పటికీ ఇంకొక 6 కళల ముందుకు వెళ్ళాలి. అదే కృష్ణత్వం. షోడశ కళ యొక్క అర్థము కృష్ణత్వం. ఆ కృష్ణత్వాన్ని చేరడము అవసరం. అమ్మ పద్మనాభ సహోదరి. పద్మనాభుడు కృష్ణుడు. పద్మమును నాభియందు ధరించినవాడు. కృష్ణత్వమును మనకు సంకేతముగా, ఆధారముగా అందించినది ఎవరు? పద్మనాభ సహోదరి. ఆ పద్మనాభ సహోదరియే స్వయం కందర్ప విద్య. అమ్మ జగజ్జనని, స్వయం విజ్ఞాన స్వరూపము. ఈ విద్య మనలను నారాయణుని వైపు దృష్టి మరల్చేలా చేస్తుంది. ఇక్కడ మనము తరువాత నామమైన కందర్ప జనకాపాంగ వీక్షణ అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః.